బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్ను వణికిస్తోంది. దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతా సహా తీర ప్రాంత జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక బలమైన ఈదురుగాలులు దీనికి తోడయ్యాయి. బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ, మధ్య ప్రాంతంలో ఈ నెల 23వ తేదీన ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఈ తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫానుగా బలపడింది. దీనికి రేమాల్ అని పేరు పెట్టారు. ఇక ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కి దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారింది. ఇక ఆదివారం అర్ధరాత్రికి బంగ్లాదేశ్లోని కెపుపరా సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ సమయంలోనే గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ఈ ఆదివారం మధ్యాహ్నానికి మరింత ఉధృత రూపాన్ని సంతరించుకుందని కోల్కతాలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జగత్ సింగ్పుర, కేంద్రపార, భద్రక్, బాలసోర్, మయూర్భంజ్, అలాగే జాజ్పూర్ వంటి జిల్లాలపైన తుఫాన్ ప్రభావం పడింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగన, ఉత్తర 24 పరగన, అలాగే సౌత్ మేదినీపూర్, నార్త్ మేదినీపూర్, హౌరా, హుగ్లీ జిల్లాలు కోల్కతాలో ఏకధాటిగా వర్షాలైతే ముంచెత్తుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో సహాయక కార్యక్రమాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు తీర ప్రాంతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. సహాయపు పునరావాస కార్యక్రమాలను కూడా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఏపీ సహా త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవుల మధ్య ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇక గుంటూరు, కృష్ణా, అనంతపురం, ఎన్టీఆర్, అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి.